గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హలో నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ ప్రవేశిస్తుంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం మార్క్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 513.40 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 513.50 దగ్గర ప్రస్తుతం నీరు అనేవి కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో తూముల నుండి నీరు మొత్తం కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేసేందుకు కూడా మొత్తం కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసాయంటూ కూడా ఇప్పటికీ ఐఎండీ అధికారులు చెప్పడంతో ఇంజనీరింగ్ విభాగం అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ అవుట్ఫ్లో కావచ్చు, ఇన్ఫ్లో ఏ విధంగా ఉందని కూడా ప్రతిక్షణం చూస్తూ కూడా దీనికి సంబంధించి ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పటికీ అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం సూచనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ పేరుకపోయినటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్ పేరుకపోయినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో చెత్తను కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. క్లీన్ చేస్తూ వాటర్ అనేవి ఈజీగా కిందికి వెళ్ళేందుకు కూడా ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే 680 క్యూసెక్లు, అదేవిధంగా అవుట్లో చూసుకున్నట్లే 895 క్యూసెక్లు వాటర్ అనేవి ప్రస్తుతం వస్తున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు తూముల నుండి ఒక అడుగు మేర గేట్లు ఎత్తి కిందికి విడుదల చేయడంతో ఇటు విద్యానగర్ కావచ్చు, ఇదే విధంగా నల్లకుంట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ఈ వాటర్ మొత్తం కూడా అటు సైడ్ వెళ్తూ కూడా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు కావడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం సూచనలు జారీ చేసిన ప్రస్తుతం నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రధానంగా ఇటు బేగంపేట నుంచి వచ్చేటువంటి ప్యాట్ని నాల కావచ్చు, పికెట్ నాల, అదేవిధంగా కూకట్పల్లి నాల, మొత్తం 3 నాలాల నుంచి భారీగా అటు వరదపు నీరు వచ్చి ఇక్కడ చేయడంతో ఒక్కసారిగా వాటర్ లెవెల్స్ అనేవి పెరిగాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఇంకోవైపు రానున్నటువంటి 2 రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు ఉండడంతో దిగువకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా ప్రస్తుతం దిగువకు విడుదల చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం సిద్ధం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వాటర్ లెవెల్స్ ఇన్ఫ్లో కావచ్చు, అవుట్లో ఏ విధంగా ఉందంటూ కూడా మానిటరింగ్ చేసిన ఒకవైపు జలమండలి అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్త పేరుకపోవడం వల్ల వాటర్ అనేవి ఫ్లో అనేది ఆగిపోవడంతో ఇప్పటికే పేరుకపోయినటువంటి చెత్తను మొత్తం కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేస్తున్నారు. మొత్తం మీద అటు నీటి సామర్థ్యం అనేది అటు ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అవడంతో ఇప్పటికీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవసరమైతే పునర్వాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ప్రస్తుతం సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు జంట జలాశయాల దగ్గర కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి లోయర్ ట్యాంక్ బండ్ కావచ్చు, కవాడి కూడా, అదేవిధంగా ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇటు విద్యానగర్, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ జామియా ఉస్మానియా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే పునర్వాస కేంద్రాలు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రతి ఒక్కరు సూచనలు జారీ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇటు నగరంలో భారీ వర్షంగా నమోదవుతుంది. దాదాపు కురిసినప్పుడల్లా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ప్రధాన రహదారులు కావచ్చు అన్ని కూడా చెరువును తలపిస్తున్నాయి. ఎక్కువగా వాటర్ అన్ని కూడా వచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్లో చేయడంతో ఇటు ప్రస్తుతం నీటి సామర్థ్యం అనేది పెరిగింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ నుండి మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అవుతుంది. గతంలో ఎన్నో లేని విధంగా గతం వర్షాకాలంలో ఒక్కసారి 2 సార్లు మాత్రమే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయ్యాయి. కానీ ఈసారి వర్షం పడినటువంటి ప్రతిసారి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి మించి ప్రమాదకర స్థాయిలో ఈ వాటర్ అనేవి చేరుతూ ఉండరు. ఇప్పటికీ అధికారులు
అప్రమత్తమయ్యారు. అప్రమత్తమే అందరూ కూడా జాగ్రత్త. ఎవరైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ వర్షాలు కురవడంతో ఆ నీరు కూడా యాడ్ అవడంతో ఇంకా ఏదైతే వాటర్ లెవెల్స్ ఉంటాయో అవి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవడంతో ఇంకా ఎక్కువగా కూడా వర్ష స్థాయి అనేది పెరగడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ఇన్ఫ్లో కావచ్చు అవుట్ఫ్లో అనేది గంటకు పెరుగుతూనే ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎప్పటికప్పటికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ఖచ్చితంగా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు ప్రస్తుతం సూచనలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.